హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే గూగుల్ ప్లస్. చాలామందికి గూగుల్ ప్లస్ గురించి అంతగా ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు. సో నేను వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ ప్లస్ అనేది ఒక సోషల్ నెట్వర్కింగ్ సైట్. దీని యొక్క ఓనర్ గూగుల్ ఎల్ఎల్సి. గూగుల్ ప్లస్ని కనిపెట్టిన వారు విక్ గుంట్రాట్రో అండ్ బ్లడ్ హార్ట్విచ్. దీని వెబ్సైట్ మనకి +google.com అనే వెబ్సైట్ ద్వారా ఫామ్ అవుతుంది. సో యూజర్స్ అనేవారు మనకి 111 మిలియన్ పైన ఉన్నారని 2015 లెక్కల ప్రకారం మనకి తెలుస్తుంది. బట్ రీసెంట్లో చేసిన సెర్చ్ వల్ల మనకి నియర్లీ 540+ మిలియన్ యూజర్స్ ఉన్నారని దీని అంచనా. అసలు గూగుల్ ప్లస్ని ఫస్ట్ జూన్ 28, 2011లో స్టార్ట్ చేశారు. గూగుల్ ప్లస్కి ముందు మనకి గూగుల్ బజ్ అనేది మనకి ఉండేవి. సో ఈ గూగుల్ బజ్ వాటిని రీప్లేస్ చేశారు గూగుల్ ప్లస్తో. ఈ గూగుల్ ప్లస్ అనేది జావా అండ్ జావా స్క్రిప్ట్ ద్వారా మనకి రన్ అవుతుంది. ఈ గూగుల్ ప్లస్ మనకి రాకముందు మనకి గూగుల్ బజ్ అనేది ఉండేది. ఈ గూగుల్ ప్లస్ అనేది 2010లో మనకి లాంచ్ చేశారు. తర్వాత దీన్ని 2011లోని దీన్ని రిటైర్డ్ చేశారు. అండ్ గూగుల్ ఫ్రెండ్ కనెక్ట్ అనేది యాజ్ యూజువల్లీ మనకి గూగుల్ ప్లస్ లానే. సో ఇదేంటంటే మనకి 2008 నుంచి మార్చ్ 1, 2012 వరకు మనకి ఇది అందుబాటులో ఉండేది. దాని తర్వాత ఈ ఆర్కట్ అనేది 2004 నుంచి 2013 వరకు మనకి ఉండేది. తర్వాత మనకి గూగుల్ ప్లస్ అనేది గూగుల్ బ్రెజిల్ రిటైర్డ్ ఇన్ సెప్టెంబర్ 2014. వాళ్ళు గూగుల్ ప్లస్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ గూగుల్ ప్లస్ అనేది మనకి జూన్ 2011లో మనకి దీన్ని అఫీషియల్గా లాంచ్ చేశారు. ఈ లాంచ్ చేసినప్పుడు గూగుల్ ప్లస్లో మనకి ఫీచర్స్ అనేవి ఏంటి అంటే ఫొటోస్ అనేవి షేర్ చేసుకోవచ్చు, పోస్ట్ చేసుకోవచ్చు, మనం స్టేటస్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు, నెక్స్ట్ స్ట్రీమ్ వీడియోస్ పెట్టుకోవచ్చు, అండ్ ఆల్సో ఈవెంట్స్, నెక్స్ట్ కమ్యూనిటీస్ అండ్ కలెక్షన్స్, ఇలాంటివన్నీ మనకి వీటిలో ఫీచర్స్. సో ఈ గూగుల్ ప్లస్ అనేది మనకి 2011లో విడుదలైందని తెలిసిందే కదా. ఈ విడుదలైన 2 వీక్స్లోనే మనకి 10 మిలియన్ యూజర్స్ అనేవి గూగుల్ ప్లస్ గెయిన్ చేసింది. ఈ గూగుల్ ప్లస్ ఒక నెలలోనే 25 మిలియన్ క్రాస్ చేసి రికార్డ్ అనేది సృష్టించింది. 2011 అక్టోబర్ నెలకి వచ్చేసరికి దాదాపుగా 40 మిలియన్ యూజర్స్ని గూగుల్ ప్లస్ అనేది చేర్చుకుంది. 300 మిలియన్ మంది గూగుల్ ప్లస్ సోషల్ నెట్వర్కింగ్ని అనుసంధానం చేసుకున్నారంటే దీని ప్రభావం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గూగుల్ ప్లస్ 540 మిలియన్స్ యూజర్స్ ఉన్నారని నేటి లెక్కల ప్రకారం అంచనా. బట్ 540 మిలియన్ యూజర్స్ ఉన్న ఈ గూగుల్ ప్లస్ అనేది డైలీ విజిట్ చేసే వారి సంఖ్య 50% మాత్రమే. ఎందుకంటే చాలామంది ఈ గూగుల్ ప్లస్లో జాయిన్ అవుతున్నారు, బట్ దాన్ని సరిగా యూజ్ చేసుకోవట్లేదు. సో దానివల్ల వీళ్ళకి ఏంటంటే డైలీ విజిట్ చేసే వారి యొక్క పర్సంటేజ్ అనేది మనకి తగ్గుతూ వస్తుంది. సో ఇప్పుడు ఈ గూగుల్ ప్లస్లోని మనము అసలు ఏంటి ఉంటాయి, గూగుల్ ప్లస్ అనేది ఎలా ఉంటుంది, దాని యొక్క డీటెయిల్స్ అనేవి ఇప్పుడు చూద్దాం. మనం గూగుల్ ప్లస్ అనేది ఫస్ట్గా మన ఈమెయిల్తో మనం లాగిన్ చేయొచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మీకు గూగుల్ ప్లస్ అనేది ఎలా క్రియేట్ చేస్తారు, గూగుల్ ప్లస్లో ఉన్న ఆప్షన్స్ అనేవి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఆ ఆప్షన్స్ అనేవి ఎలా యూజ్ చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను, ఓకేనా. సో ఈ వీడియోలోకి వస్తే మనకి గూగుల్ ప్లస్లో మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క పర్సనల్ ఫొటోస్ కానీ, లేకపోతే ఏవైనా ఇతర హీరోస్ కానీ, లేకపోతే ఏదైనా డ్రాయింగ్ కానీ, మీ ఇష్టం, మీకు నచ్చిన ఏదైనా పోస్ట్ అనేది మనం షేర్ చేసుకోవచ్చు. ఓకే, ఇందులో మనకి ఏం చేయొచ్చు అంటే ఇందులో మెయిన్ పార్ట్స్గా మన కమ్యూనిటీస్ ఉంటాయి. అంటే మీ ఫేస్బుక్లో మనకి ఎలా అయితే గ్రూప్స్ అనేవి ఉంటాయో అలానే మన గూగుల్ ప్లస్లో కమ్యూనిటీస్ అని ఉంటాయి. ఈ కమ్యూనిటీస్ అనేవి ఒక హీరో అవ్వచ్చు, హీరోయిన్స్ అవ్వచ్చు, లేకపోతే టెక్నాలజీ అవ్వచ్చు, లేకపోతే మొబైల్స్ అవ్వచ్చు, లేకపోతే పొలిటికల్స్ అవ్వచ్చు. ఓకే, ఎనీథింగ్ మీరు ఏదైనా, అంటే మీకు ఏ గ్రూప్లో జాయిన్ అవ్వాలన్నా, కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలన్నా మీరు జాయిన్ అవ్వచ్చు. కొన్ని కమ్యూనిటీలకి వాళ్ళు ఆస్క్ మీ జాయినింగ్ అనే ఆప్షన్ పెడతారు. అంటే ఏంటంటే మీరు ఆ కమ్యూనిటీలో జాయిన్ అయ్యే ముందు వాళ్ళు
ఆ కమ్యూనిటీలో మీకు మెంబర్‌గా యాక్సెప్ట్ చేయాలంటే అప్రూవ్ చేసిన వరకు మీరు వెయిట్ చేయాలి. బట్ దాదాపుగా చాలా కమ్యూనిటీస్ డైరెక్ట్ జాయినింగ్ ఉంటది. సో, మీరేం చేయొచ్చు, జస్ట్ జాయిన్ అనే బటన్ క్లిక్ చేయగానే ఆ కమ్యూనిటీలో మీరు జాయిన్ అయిపోతారు. సో, ఇలా జాయిన్ అవ్వడం వల్ల మరి యూజ్ ఏంటి అంటే, ఇలా మీరు జాయిన్ అవ్వడం వల్ల ఆ గ్రూప్‌లో ఎవరైతే పోస్ట్ పెడతారో అంటే ఫోటోస్ గానీ, జిఫ్ ఫైల్స్ గానీ ఏవైనా అప్‌లోడ్ చేసినప్పుడు మీరు అవి విజిట్ చేయగలరు. అండ్ ఎట్ దట్ టైమ్ మీరేం చేయగలరు? లైక్ చేయగలరు. అంటే బట్ ఇక్కడ లైక్ అనేది మనకి ఉండదు. సో, ఇక్కడ ఉండేది ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ +1 అనే బటన్ ఉంటది. సో, ఈ బటన్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి. ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా మనకి పిక్చర్‌లో, ఇది ప్లస్ బటన్. సో, ఈ బటన్ యొక్క యూజ్ ఏంటంటే మీరు ఫేస్‌బుక్‌లో లైక్ చేస్తారు కదా! సో, అలానే మనం ఇక్కడ ఇది ప్రెస్ చేయగానే ఒక లైక్ అనేది దీని మీనింగ్. ఓకే. అండ్ ఇక్కడ కామెంట్ ఉంది అండ్ షేర్. సో, ఇలా మీరు ఏం చేయొచ్చు, ఈ పిక్చర్‌ని ఒక మెంబర్ కమ్యూనిటీలో జాయిన్ అయ్యాక మీరు దాన్ని లైక్ చేయొచ్చు. అంటే +1 చేయొచ్చు, కామెంట్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు. నెక్స్ట్ కమ్యూనిటీస్. కమ్యూనిటీస్ గురించి చెప్పాను కదా! సో, మనకు నచ్చిన కమ్యూనిటీస్‌లో మనం జస్ట్ జాయిన్ అయితే సరిపోద్ది. అండ్ ఈ కమ్యూనిటీలో ఇంకో ఆప్షన్ ఏంటంటే మనకి బెల్ ఐకాన్ అనేది ఉంటది. నార్మల్‌గా మీరు బెల్ ఐకాన్ అనేది ఫేస్‌బుక్‌లో యూట్యూబ్‌లో చూసుంటారు. ఏంటంటే సబ్స్క్రైబ్ చేసినప్పుడు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అని చాలామంది చెప్తుంటారు. మీరు చూసుంటారు. ఎందుకంటే అలా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మనకి నోటిఫికేషన్ అనేది వస్తది. ఫేస్‌బుక్ అయితే మనకి నోటిఫికేషన్‌లో బెల్ ఐకాన్ అనేది ఎక్కడ కనిపించదు. బట్ ఈ గూగుల్ ప్లస్‌లో మనకి ఏంటంటే గ్రూప్ పక్కనే మనకి చూడండి బెల్ ఐకాన్ ఉందా? సో, ఈ బెల్ ఐకాన్ అనేది మనం ట్యాప్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి, అంటే ఆ గ్రూప్‌లో ఎవరైతే పోస్టులు పెడతారో ఆ పోస్ట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే. ఇది మీరు ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. మీకు నోటిఫికేషన్ కావాలనుకుంటే ఆన్ చేసుకుంటారు, వద్దనుకుంటే నో చేస్తారు. ఓకే. నెక్స్ట్ ఈవెంట్స్. ఈవెంట్స్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి. ఈవెంట్స్ అని క్లిక్ చేయగానే మనకేమొచ్చింది, ఇక్కడ అడ్రస్, నేము, టైము, డేట్ వచ్చాయి కదా! సో, ఇవేంటంటే మీరు ఒక రియల్ టైమ్‌లో ఏదైనా ఫోటోస్ కానీ ఏవైనా షేర్ చేయాలనుకుంటే ఒక మూమెంట్‌ని మీరు ఇక్కడ ఎంటర్ చేసి షేర్ చేసుకోవచ్చు. అది ఎవరు, మీ సర్కిల్‌లో ఉన్నవారు ఎవరికైనా మీరు షేర్ చేసుకోవచ్చు. ఈ ఈవెంట్స్ అనే ఆప్షన్ మనకి ముందుగా మనకి సెపరేట్‌గా ఉండేది. బట్ ఇప్పుడేంటంటే ఇక్కడ చూడండి, నేను ఈ ప్రొఫైల్ అనేది క్లిక్ చేస్తే కానీ నాకు ఈవెంట్స్ అనేది రాలేదు. సో, నార్మల్‌గా మనకి ఈవెంట్స్ అనే ఆప్షన్ ముందు ప్రీవియస్‌గా మనకి స్పెషల్‌గా ఉండేది. బట్ ఇప్పుడు ఏంటయిందంటే దాన్ని ప్రొఫైల్‌లోని యాడ్ చేశారు. ఓకే. నెక్స్ట్ కనిపించే ఆప్షన్ ఏంటంటే డిస్కవర్ పేజ్. డిస్కవర్ పేజ్ అంటే ఏంటంటే ఇదేం లేదు. నార్మల్‌గా మీరు యూట్యూబ్ తీసినప్పుడు ట్రెండింగ్ వీడియోస్ చూడాలంటే ట్రెండింగ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారు. అలానే మనం గూగుల్ ప్లస్‌కి వచ్చేసరికి డిస్కవర్ పేజ్ అనేదే మనకి ట్రెండింగ్ ఆప్షన్. అంటే ఏంటంటే ఈ డిస్కవర్ పేజ్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేయగానే మీకు డిస్ప్లే అయ్యేది ఏంటంటే ట్రెండింగ్ న్యూస్ కానీ, ట్రెండింగ్ పోస్ట్ కానీ, అవన్నీ ట్రెండింగ్‌లో ఉన్నవన్నీ మనకి ఈ డిస్కవర్ పేజ్‌లో డిస్ప్లే అవుతాయి. ఈ డిస్కవర్ పేజ్ అనే ఆప్షన్ మనకి ముందు వాట్స్ హాట్ అనే పేరుతో ఉండేది. సో, దీన్ని 2015లో వాళ్ళు రిమూవ్ చేశారు. రిమూవ్ చేసి రీడిజైన్‌గా డిస్కవర్ పేజ్ అనే ఆప్షన్ మనకి యాడ్ చేయడం జరిగింది. సో, నెక్స్ట్ విషయానికి వస్తే మనకి కలెక్షన్స్. కలెక్షన్స్ అంటే ఏం లేదు. నార్మల్‌గా మీరు కమ్యూనిటీస్ అంటే ఏంటి, వేరే వాళ్ళ గ్రూప్‌లో మీరు జాయిన్ అవ్వచ్చు, కామెంట్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు, ఎనీథింగ్ మీరు ఏమైనా చేయొచ్చు. నెక్స్ట్ ఈ కలెక్షన్ విషయానికి వస్తే మీకేంటంటే ఓన్లీ ఈ కలెక్షన్‌లో ఎవరైతే కలెక్షన్ క్రియేట్ చేసుకుంటారో, అంటే వాళ్ళ ఓన్ ఫోటోస్ కానీ, ఐడియాస్ కానీ, ఆర్టికల్స్ కానీ ఏవైనా కలెక్షన్స్ అనేవి క్రియేట్ చేసుకొని వాళ్ళు మాత్రమే పోస్ట్ చేయగలరు. ఇప్పుడు నార్మల్‌గా మీరు ఒక కలెక్షన్ క్రియేట్ చేశారనుకోండి, మీరు మాత్రమే ఆ కలెక్షన్‌లోని పోస్ట్ పెట్టగలరు. ఓకే. మిగతా వాళ్ళు జస్ట్ అదర్స్ ఏంటంటే మిమ్మల్ని ఈ కలెక్షన్ ఫాలో అయ్యే వాళ్ళు జస్ట్ వాళ్ళు లైక్ చేయగలరు, షేర్ చేయగలరు అండ్ కామెంట్ ఇవే చేయగలరు తప్ప మీకు మీ కలెక్షన్‌లో వాళ్ళేం చేయలేరు, పోస్ట్ అనేది పెట్టలేరు. ఈ కలెక్షన్ అనేది మనం ఓన్‌గా క్రియేట్ చేసుకున్నాం. సో, ఇది యూజర్స్ తన టాపిక్‌ని మాత్రమే పోస్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతది. నెక్స్ట్ హ్యాంగౌట్స్. చాలామందికి హ్యాంగౌట్స్ గురించి తెలీదు. సో, హ్యాంగౌట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే నార్మల్‌గా మనం వీడియో కాల్, ఆడియో కాల్ అవన్నీ వాట్సాప్‌లో చేస్తుంటాం కదా! సో, యాజ్ యూజువల్లీ మనకి హ్యాంగౌట్స్ కూడా అదే యూజ్. హ్యాంగౌట్స్‌లో ఏంటంటే హ్యాంగౌట్స్‌లో మనం అవతల వ్యక్తితో మనం చాట్ చేయాలంటే నార్మల్‌గా మీకు గూగుల్ ప్లస్‌లో ఒక ఫ్రెండ్ ఎవరో కలిసారనుకోండి, వాళ్ళతో మీరు చాట్ చేయాలనుకుంటే హ్యాంగౌట్స్ యూజ్ చేయొచ్చు. సో, ఈ హ్యాంగౌట్స్ అనేది యూజ్ చేయాలంటే మనకి ఫోన్ నెంబర్ ఏమి అవసరం లేదు. జస్ట్ ఈమెయిల్ ఐడీ ఉంటే సరిపోద్ది.
ఇప్పుడు 2 పర్సన్స్ ఉన్నారు. సో రాజేష్ అనే వ్యక్తి, సురేష్ అనే వ్యక్తి ఫ్రెండ్స్. వీళ్ళు గూగుల్ ప్లస్లో మీట్ అయ్యారు. సో ఇప్పుడు రమేష్ అనే వ్యక్తి సురేష్ అనే వ్యక్తికి ఈమెయిల్ అడ్రస్ అడిగాడు. ఆ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇక్కడ హ్యాంగ్అవుట్స్లో ప్లస్ అనే బటన్ కనిపిస్తుంది కదా. సో ఈ ప్లస్ అనే బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ ఇస్తే ఏమవుతుంది, అక్కడ ఈ సురేష్ యొక్క ప్రొఫైల్ అనేది వస్తుంది. సో అప్పుడు దాని ద్వారా రమేష్ అనే వాళ్ళు ఏం చేయొచ్చు, వాళ్ళని ఇన్వైట్ చేయొచ్చు చాట్లోకి. సో ఇన్వైట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు చాట్ చేసుకునే వీలు ఉంటుంది. సో ఇక్కడ ఇన్విటేషన్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్కి వెళ్తే రమేష్ వీరికి ఇన్వైట్ చేశారు కాబట్టి సురేష్ రమేష్ని ఒక ఇన్విటేషన్ అనేది యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు ఇలా ఏం చేయొచ్చు, ఇప్పుడు ఈ హ్యాంగ్అవుట్స్లో మనం మెసేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, డైరెక్ట్గా కెమెరా ఉంటుంది, కెమెరాతో ఫొటోస్ తీసుకోవచ్చు, లేకపోతే ఫొటోస్ అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, జిప్ ఫైల్స్ అప్లోడ్ చేయొచ్చు, వీడియో అప్లోడ్ చేయొచ్చు, అండ్ ఏవైనా ఏంటి సపోజ్ మీరు కాల్ చేసుకోవచ్చు, వీడియో కాల్ చేసుకోవచ్చు, ఆడియో కాల్ చేసుకోవచ్చు. ఇలా మీరు మొత్తం ఎంటైర్గా మన వాట్సాప్లో ఏవైతే చేస్తారో ఆ వర్క్స్ అనేవన్నీ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇక్కడ ఏంటంటే మనకి గ్రూప్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇలా గ్రూప్స్ కూడా హ్యాంగ్అవుట్స్లో క్రియేట్ చేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే బేసిక్గా మీరు ఈమెయిల్తో లాగిన్ అవ్వాలి. అండ్ ఈమెయిల్ తర్వాత మనకి ఫోన్ నెంబర్ కూడా అడుగుతుంది. బట్ ఫోన్ నెంబర్ అనేది నాట్ సరే, అంటే మనకి అంతగా అవసరం లేదు, ఈమెయిల్తో మనం రన్ చేయొచ్చు. సో సింపుల్గా మనం వాట్సాప్ నెంబర్ ఎలా ఇస్తామో, సో ఇక్కడ మనకి ఏ నెంబర్ లేకుండా జస్ట్ మన ఈమెయిల్తోనే మనం చాట్ చేయొచ్చు. ఓకే, ఇది చాలా సెక్యూర్. సో మీకు నెక్స్ట్ వీడియోలో ఏంటంటే గూగుల్ ప్లస్ ఎలా లాగిన్ అవుతారు, అండ్ గూగుల్ ప్లస్లో కమ్యూనిటీస్ అండ్ కలెక్షన్స్ అండ్ ఈవెంట్స్, డిస్కవర్ పేజ్ అంటే ఏంటి, ఇవన్నీ ఎంటైర్ మీకు డీటెయిల్గా నేను వివరిస్తాను. అండ్ హ్యాంగ్అవుట్స్ గురించి కూడా నేను సపరేట్గా వీడియో చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు గూగుల్ ప్లస్ హ్యాంగ్అవుట్స్ ఒకే వీడియో చేస్తే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. సో నేను డిఫరెంట్ టైప్స్గా చేస్తాను. సో ఫ్రెండ్స్, గూగుల్ ప్లస్ మీద ఏదైనా డౌట్ ఉంటే నాకు అడగండి. అండ్ మీరు డిస్క్రిప్షన్లో నా గూగుల్ ప్లస్ యొక్క లింక్ ఇస్తున్నాను. సో ఒకసారి మీరు నా గూగుల్ ప్లస్ నేమ్ వచ్చి గూగుల్ ప్లస్ యొక్క అకౌంట్ విజిట్ చేయండి. దాని ద్వారా నేను క్రియేట్ చేసిన గ్రూప్స్ అండ్ ఆ గ్రూప్స్కి నేను ఓనర్స్ ఉన్నాను చాలా గ్రూప్స్కి. సో ఓనర్స్, నెక్స్ట్ కలెక్షన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఒకసారి విజిట్ చేస్తే మీకు ఏంటంటే తెలుస్తుంది, అంటే గ్రూప్స్ అంటే కమ్యూనిటీస్ అంటే ఎలా ఉంటాయా, ఓకే, కలెక్షన్స్ అంటే ఎలా ఉంటాయా, దాన్ని మీరే అర్థం చేసుకోవచ్చు. ఓకేనా, జస్ట్ మీరు చూస్తే నేను నెక్స్ట్ వీడియోలో చెప్పినప్పుడు మీకు కొంచెం అర్థమవుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ చేర్చండి, ఎందుకంటే చాలామందికి గూగుల్ ప్లస్ గురించి